శ్రావణ మాసంలో శివుడికి అభిషేకం చేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటి? శ్రావణ మాసంలో శివ పూజ చేసే భక్తులకు ఎటువంటి ప్రయోజనాలు లేదా ఫలాలు కలుగుతాయి? ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబడింది. పూర్వం దేవతలు మరియు రాక్షసులు మరణం లేకుండా అమరత్వాన్ని ఇచ్చే అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించారు. దీనినే సముద్ర మథనం అంటారు. అయితే ఆ మథనం నుండి అమృతం రాకముందే సృష్టిని నాశనం చేయగల అత్యంత భయంకరమైన హాలాహలం అనే విషం పుట్టింది. ఆ విష ప్రభావం నుండి లోకాలను కాపాడటానికి శివుడు దానిని స్వీకరించి ఎవరికీ హాని కలగకుండా తన గొంతులోనే నిలుపుకున్నాడు. ఆ విషం కారణంగా ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అందుకే శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. శివుడు హాలాహలాన్ని సేవించినప్పుడు ఆ భయంకరమైన విషం ఆయన శరీరంలోకి ప్రవేశించి వ్యాపించకుండా ఆయన భార్య అయిన పార్వతీదేవి వెంటనే స్పందించి తన చేతితో శివుని గొంతును గట్టిగా నొక్కిపట్టింది. ఆమె చేసిన ఆ పని వలన విషం గొంతులోనే ఆగిపోయింది. ఈ విధంగా పార్వతీదేవి తన పతిని మరియు తద్వారా లోకాలను కూడా ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడింది. పరశురాముడు మరియు రావణుడు ఇద్దరూ గొప్ప శివభక్తులు. వారు శివుడిని గంగాజలాభిషేకంతో పూజించినట్లు చెప్పబడింది. పరశురాముడు మేరు పర్వత ప్రాంతంలోని ఒక శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేసి ఆరాధించాడు. అదేవిధంగా గొప్ప శివభక్తుడైన రావణుడు కూడా లంకలోని తన ఇష్టదైవమైన శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేసి పూజలు నిర్వహించాడు. శివ పురాణంలో చెప్పిన దాని ప్రకారం ఇది ఒక దృఢమైన మరియు ప్రగాఢమైన నమ్మకం. ఎవరైతే పవిత్రమైన శ్రావణ మాసంలో శివునికి గంగాజలంతో అభిషేకం చేస్తారో వారు శివుని పూర్తి కరుణాకటాక్షాలను పొంది వారి పాపాలు తొలగిపోయి పుణ్యఫలంగా స్వర్గలోకానికి చేరుకుంటారని స్పష్టంగా చెప్పబడింది. సముద్ర మథనం నుండి ఉద్భవించిన హాలాహల విషాన్ని శివుడు లోకాలను రక్షించడం కోసం సేవించినప్పుడు ఆయన శరీరంలో మరియు గొంతులో తీవ్రమైన వేడి, తాపం పుట్టింది. ఆ వేడిని శాంతింపజేయడానికి దేవతలందరూ ఆయనకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేశారు. ఈ సంఘటన శ్రావణ మాసంలోనే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఆ సంప్రదాయాన్ని అనుసరించి భక్తులు శ్రావణ మాసంలో ముఖ్యంగా సోమవారాల్లో శివునికి గంగాజలాభిషేకం చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. శ్రావణ మాసంలో శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన విశేషమైన ఫలాలు కలుగుతాయి. ముఖ్యంగా గంగాజలంతో శివునికి అభిషేకం చేసే భక్తులు ఆయన పూర్తి అనుగ్రహానికి పాత్రులవుతారు. ఈ పవిత్రమైన కార్యం చేయడం ద్వారా వారి కోరికలు నెరవేరడమే కాకుండా వారు పుణ్యాన్ని సంపాదించుకుని చివరికి స్వర్గలోకాన్ని పొందుతారని ఒక బలమైన నమ్మకం.